జగంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరినిరా ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు 100% నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జగ్గంపేట సిహెచ్సి సందర్శించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన వైద్యులు డాక్టర్ ప్రణీత్ తో సమావేశమై సేవల మెరుగుదలపై చర్చించారు. జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రి జాతీయ రహదారికి దూరంగా ఉండడంతో రోగులు, గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపిన వెంటనే కలెక్టర్ త్వరలో ఆసుపత్రి సమీపంలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పోస్ట్ మార్టం కేంద్రానికి ఫ్రీజర్ బాక్స్, అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ ను నిరంతరం అందుబాటులో ఉంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు స్టాఫ్ నర్సుల నియామకం కూడా చేపడతామని వెల్లడించారు. ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ రోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగ్గంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయి అన్నారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా వార్డులో ఉన్న వారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.